హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే నా లాంగ్ చైన్ చూపిస్తాను. ఇదైతే 10 years బ్యాక్ కొనిందనమాట. అంటే నా పెళ్ళికి ముందు కొన్నాము. అట్లా ఇది బాగా ట్రెండింగ్లో ఉండేది, అప్పుడు కొన్నాను అనమాట. ఇప్పుడైతే చాలా వెరైటీస్ వచ్చేసాయి. ఇప్పుడైతే అవన్నీ చూస్తుంటే అవి కావాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా కొన్నదనమాట. సో ఇప్పుడైతే ఇలాంటివి 1 gram గోల్డ్ అయితే చాలా దొరుకుతున్నాయి, ఇలాంటి మోడల్స్ అయితే. అప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉండేది, అందుకనేసి నాకు చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను. అండ్ నాకు అప్పుడు తెలియదు ఈ స్టోన్స్కి కానీ అలాంటి వాటికి వాల్యూ ఉండదు అనేసి, ఇంకా అప్పుడు తెలుసుకోకుండా అలా కొనేసాను అనమాట, అంతే. అండ్ పైన వచ్చి ఇట్లా కొంచెం ఫ్లవర్ టైప్లో వచ్చి ఇలా స్టోన్స్ వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అలా వచ్చిందనమాట. చూపిస్తున్నాను కదా, అటు సైడు ఇటు సైడు. అంటే ఏంటంటే నాకు పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రోజులకు నాకు తెలియదు స్టోన్స్కి అసలు వాల్యూనే లేదు అనేసి. అండ్ మిడిల్లో మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ అలా వచ్చింది లాంగ్ చైన్కి. సో తర్వాత అటు సైడ్ ఇటు సైడ్స్ కొంచెం ముత్యాలలాగా వచ్చాయన్నమాట. అండ్ ఇవి వచ్చి ఇంకా డాలర్ వచ్చేసి ఇలా అటు సైడు ఇటు సైడు ఒక పికాక్ వచ్చింది. అండ్ కింద ఒక డాలర్ లాగా. నాకైతే డాలర్ అయితే కొంచెం చాలా బాగా నచ్చింది అనమాట. బట్ స్టోన్స్ ఉంటేనే కొంచెం లుక్ అనిపిస్తుంది, ఎక్కువ స్టోన్స్ లేకపోయినా కొంచెం లిమిట్గా ఉండాలి అనిపించింది స్టోన్స్. సో అప్పుడైతే మనకి వేసుకోవడానికి కొంచెం బాగుంటుంది అనిపించింది అనమాట. అంటే నేను ఇది చూసినప్పుడు ఇంకొక లాంగ్ చైన్ కూడా చూసాను, బట్ అది కొంచెం ఇంకా ఎక్కువ ఉందన్నమాట కాస్ట్. సో అందుకనేసి మళ్ళీ ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి సేమ్ మ్యాచింగ్ లేదు, బట్ వేరే చూపించారు వాళ్ళు. సో దానికి మ్యాచ్ అవుతుందనేసి ఈ బుట్టలు అయితే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి మలబార్లో తీసుకున్నాను అప్పట్లో. ఇప్పుడైతే నాకైతే కరెక్ట్ నెట్ వెయిట్ అయితే తెలీదు. అండ్ పేపర్స్లో చూద్దామంటే కూడా మా నాన్న అక్కడ ఆ పేపర్స్ ఎక్కడో పడేసాడనమాట. అసలు ఆ పేపర్స్ కూడా లేవు ఇంట్లో. చూడ్డానికి కూడా ఎంత వెయిట్ ఉంది, గ్రాస్ వెయిట్ ఎంత, నెట్ వెయిట్ ఎంత అనేసి. నేను ఇట్లా గోల్డ్ వెయిట్ చేసేది అంత టోటల్ ఇలా వేసేస్తా, అంటే ఇలా పెట్టి అది ఎంత వెయిట్ ఉంటే అంతే అని అనుకున్నాను, వెయిట్ అంతా. సో అలా కాదంట, గ్రాస్ వెయిట్ వేరంట, నెట్ వెయిట్ వేరు అంట. సో అది కూడా నాకు పెళ్ళైన తర్వాతనే తెలుసుకున్నాను, స్టోన్స్కి వేరే రేట్ ఉంటుందని, ఇట్లా వేరే రేట్ ఉంటుందని. సో అప్పుడు ఇది కొన్నప్పుడు కూడా నాకు పెద్దగా తెలియదు. అండ్ పెళ్ళికి జ్యువెలరీ కొన్నప్పుడు కూడా నాకు స్టోన్స్కి వేరే రేట్ వేస్తారు అండ్ గోల్డ్కి వేరే రేట్ ఉంటుందని అస్సలు తెలియదు. సో ఇప్పుడు ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట, గోల్డ్ ఎలా కొనాలి, స్టోన్స్ కి ఎంత పెట్టాలి అనేసి బడ్జెట్ అలా తెలుసుకున్నాను అనమాట. సో ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను గోల్డ్ ఎలా పర్చేస్ చేయాలి అనేసి. సో ఈ లాంగ్ చైన్ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా ఇష్టము. ఏ పార్టీస్ కానీ ఏ ఫంక్షన్స్ వచ్చినా నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది లాంగ్ చైనే ప్రిఫర్ చేస్తాను, ఇంకేది ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. నెక్లెస్లు కూడా నేను ఎక్కువ వేసుకోవాలనిపించదు, ఎందుకంటే నాకు ఎక్కువ లాంగ్ చైన్ మీదే ఉంటుంది నా దృష్టి అంతా. సో అది ఒక్కటి వేసుకుంటే చాలు అనిపిస్తుంది. సో అందుకే నాకు చాలా ఇష్టం అనమాట ఇది. అండ్ ఇది ఏంటంటే ఇది లాంగ్ చైన్ అండ్ కమ్మలు రెండు వేరువేరుగా తీసుకున్నాను. సో ఈ లాంగ్ చైన్కి మిడిల్లో వచ్చి రెడ్ స్టోన్ వచ్చింది అండ్ కమ్మలకు వచ్చి గ్రీన్ స్టోన్ వచ్చింది అనమాట మిడిల్లో. మేమేమనుకున్నామంటే కమ్మలు కూడా రెడ్ స్టోన్ ఉండేటట్లే తీసుకుందాము అనుకుని చాలా ఇయర్ రింగ్స్ అయితే చూసాము, బుట్టల్లో కానీ లేకపోతే వేరే డిజైన్స్లో కూడా చూసాము. సో బట్ అక్కడ ఏంటంటే అసలు ఆ స్టోన్ రెడ్ స్టోన్ ఉండేటివే కనిపించలేదు, అంతా గ్రీన్ స్టోనే ఉన్నాయన్నమాట. సో సరేలే అనేసి ఇంకా మేము చైన్ చేపించి ఇవ్వమని చెప్పామన్నమాట. ఇంకా ఆ స్టోన్స్ని అక్కడ గ్రీన్ ప్లేస్లో రెడ్ పెట్టియండి, లేకపోతే అక్కడ లాంగ్ చైన్లో గ్రీన్ అన్న పెట్టియండి అనేసి. బట్ వాళ్ళు కొంచెం టైం పడుతుంది, చేయిస్తామని చెప్పారు. సరేలే ఇంకో రోజు చేసుకుందాము అనేసి తీసుకొని వచ్చేసామన్నమాట. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్టే రాలేదు వెళ్ళి మళ్ళీ చేయించుకోవడానికి, బట్ అలానే ఉండిపోయాము. బట్ మ్యాచ్ చెప్పిందిలేండి. అండ్ గ్రీను అండ్ రెడ్ స్టోన్స్ మిక్స్ ఉన్నాయి కాబట్టి కమ్మలు అంత పెద్దగా తెలియదు, అంత బాగా డీటెయిల్గా చూస్తే తప్పితే అక్కడ స్టోన్స్ దగ్గర పెద్దగా తెలియదు, బట్ మ్యాచ్ అయితే అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, ఇలా శారీస్ పైకి అయితే చాలా బాగుంటుంది అనమాట. కొన్ని పట్టు శారీస్ పైకి అయితే ఇంకా భలే ఉంటుంది ఈ లాంగ్ చైన్ అయితే నాకు. అండ్ నెక్లెసెస్ కూడా ఉన్నాయి కానీ బట్ దీనికి మ్యాచ్ అయ్యే నెక్లెస్ అయితే లేదు, కొంచెం కెంపుల్ టైప్లో తీసుకున్నాను. ఎప్పుడైనా నెక్లెస్ వేసుకోవాలంటే అది తప్ప ఇంక దేన్ని వేసుకున్నాను అనమాట ఈ లాంగ్ చైన్ లెక్కి సెట్ లాగా.